మంచిర్యాల జిల్లా మందమర్రి మండల్ రామకృష్ణాపూర్ ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో సింగరేణి కార్మికుల నిలువు దోపిడీ. మందమర్రి ఏరియా ఆర్కేఓసి వద్ద హెచ్ఎంఎస్ నాయకులు మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతీ రాజిరెడ్డి మాట్లాడుతూ, నేడు బడ్జెట్ డే సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకై హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుందని, ప్రకృతికి విరుద్ధంగా భూ అంతర్భాగంలో సరైన గాలి లేక, వెలుతురు లేక ఎన్నో ఇబ్బందుల నడుమ సింగరేణి కార్మికుడు పనిచేసేది దేశానికి వెలుగునివ్వడం కోసమే. బొగ్గుగని కార్మికులు వారి జీవితాలను నలుపు చేసుకుంటున్నారు. అయినా బొగ్గుగని కార్మికులను టాక్స్ నుండి మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులు బోర్డర్లో సైనికులు అన్నారు. బొగ్గుగని కార్మికులకు ఆదాయ పన్ను రద్దన్నారు. 10 ఏళ్లు మభ్యపెట్టి అదే బొగ్గుగని కార్మికులు కన్నెర చేస్తే ఓడిపోయారు. మారిన ప్రభుత్వంలో కూడా మార్పు లేదు. ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఊసే లేదు. ఈ సంవత్సరం కూడా కేంద్ర ఆదాయ పన్నులో అంకెల గారడియే మిగిలింది. ఎంతమంది కార్మికులు 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఉంటారు? 12.75కు టాక్స్ ఉండదు, కానీ 13 ఉన్న 75,000 టాక్స్ పడుతుంది. 13 లక్షల ఆదాయం దాటిన వారికి టాక్స్లో పెద్ద మార్పు ఏమీ ఉండదు. 80% సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ యథావిధిగానే ఉంటుంది. సింగరేణి కార్మికులందరినీ ఆదాయం పన్ను నుండి మినహాయించాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల 3 నెలల జీతాన్ని అన్యాయంగా లాక్కుంటున్నారని వారు మండిపడ్డారు. ఇకనైనా సింగరేణి కార్మికులంతా ఏకమై ఆదాయ పన్నును తరిమి కొట్టాలని హెచ్ఎంఎస్ పిలుపునిస్తుందని వారు పేర్కొన్నారు. కనీసం కోల్ ఇండియాలోని అన్ని బొగ్గు సంస్థల వలె పెర్క్స్ మీదనైనా ఆదాయం పన్ను రద్దు చేయించడంపై గెలిచిన సంఘాలు సింగరేణిలో విఫలమయ్యాయని వారు అన్నారు. సింగరేణి కార్మికులే ఏం పాపం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సింగరేణిలో అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకై తీవ్ర ఆందోళనలు చేసి సింగరేణి కార్మికులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుల చెమట రక్తాన్ని ముందు టాక్స్ రూపంలో, తదుపరి జీఎస్టీ రూపంలో 2 సార్లు దాదాపు సగం కంటే ఎక్కువగా దోచుకోవడమేంటని వారు ఈ సందర్భంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మందమర్రి వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతీ రాజిరెడ్డి, నాయకులు ఎర్రా శ్రీనివాసరెడ్డి, చొప్పరి రామస్వామి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 5 నెలల జీతంలో దాదాపుగా 60-70% ఇన్కమ్ ట్యాక్స్కే పోయి కార్మికులు పరిగోసపడతానటువంటి పరిస్థితి సింగరేణిలో దాపురించింది. మరి దీన్ని అధిగమించాలంటే గుర్తింపు సంఘం గెలిచి ఇప్పటికి 1 సంవత్సరం అయిపోయింది. మరి మిగిలింది 1 సంవత్సరం. వాళ్ళ హక్కుల మీద మరి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు మీద కానీ, లేకపోతే సొంతింటి పథకం మీద కానీ, ముఖ్యమైన అంశాలు మరి కొత్త గనుల మీద కానీ, కొత్త పనుల మీద కానీ, ఇటువంటి ముఖ్యమైన అంశాల మీద కాకుండా మామూలు విషయాల మీదనే చర్చించడం జరిగింది. ఇప్పటికైనా మరి ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకు అన్ని యూనియన్లతో కలిసి మరి ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉంటేనే మరి సింగరేణి కంపెనీ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే పోరాటంలో హెచ్ఎంఎస్తో ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద కార్మికులని సంవత్సరంలో 3 జీతాలు దోపిడీ చేస్తున్నటువంటి విధానం మారాలి. ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ బొగ్గుగని కార్మికులకి కనీసం మరి ఉపశమనం కలిగే రీతిలో మరి వాళ్ళు పొందుతున్నటువంటి వేతనాలన్నీ కూడా రికవరీ కాకుండా ఉండేటట్టు మరి ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని మార్చాలని చెప్పి కూడా